నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నల్గొండ పార్లమెంటు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ పార్లమెంట్ ఎన్నికలు నిశ్శబ్దంగా ఎందుకు ఉన్నాయి? ఎప్పుడు కూడా ఎన్నికలు అంటే హడావుడి, ఒక పండగ వాతావరణాన్ని కనిపించేవి. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎందుకు ఆ వాతావరణం కనిపిస్తలేదు? ఎందుకు ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి? ఇప్పుడు తాజాగా నల్గొండ రాజకీయాలు ఏ విధంగా నడుస్తున్నాయి? నల్గొండ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలు ఏ విధంగా ముందుకు పోతున్నాయి? ఎందుకు నిశ్శబ్దానికి గల కారణాలేంటి? వారి వారి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మరి గెలుపు ఓటమిలు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నాయి అనేది సర్వే రిపోర్ట్ నా వద్ద ఉంది. వాటి వివరాలు, ఒకరొకరి పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూద్దాం. ఇక నల్గొండ పార్లమెంటులో చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు, తాజా రాజకీయ పరిస్థితులు, ఇప్పుడు ఏ అభ్యర్థికి ఎక్కడెక్కడ మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ వారి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అనే అంశాన్ని కూలంకుషంగా చూద్దాం. నల్గొండ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిట్టింగ్ స్థానాన్ని ఉంది. సిట్టింగ్ స్థానం ఉన్నటువంటి కాంగ్రెస్ను దాన్ని పదిలపరచుకోవడానికి కాంగ్రెస్ విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ విధంగానైనా ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తుంది. ప్రధానంగా ఆయన జానారెడ్డికి ఇక్కడ ప్రముఖమైనటువంటి పాత్రను చెప్పొచ్చు. ఆయన తనయుడైనటువంటి రఘువీరారెడ్డి రంగంలో ఉండడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో రఘువీరారెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని మనము చూసినట్లయితే నల్గొండ పార్లమెంటులో పూర్తిగా ఒక పట్టునైతే సంపాదించినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా తమ ప్రభావాన్ని చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక పోల్ మేనేజ్మెంటే కీలకంగా మారింది. ఒకరోజు ప్రచారంతో ముగియటం, ఇక పోల్ మేనేజ్మెంట్ చేసేదాన్ని బట్టి మెజార్టీ ఎంత వస్తుంది అనే అభిప్రాయం కూడా స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఇక ప్రధానంగా నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇక్కడ వారి యొక్క ప్రాతినిధ్యం దాదాపు ఒక 4 దశాబ్దాలుగా కొనసాగుతుంది. జానారెడ్డి పూర్తిగా తమ ఆధీనంలో నాగార్జున సాగర్ రాజకీయాలతో రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఇప్పుడు వారికి కూడా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మంచి వాతావరణం కనిపిస్తుంది. దానికి ప్రధానం స్థానిక నాయకుడు రఘువీరారెడ్డి కావడం, జానారెడ్డి తనయుడు కావడం, అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వ లోపము స్పష్టంగా కనిపిస్తుండడం, ఎక్కడ కూడా ఏ బూతులలో కూడా బూతుల వారిగా కూడా ప్రచారాన్ని కొనసాగినటువంటి పరిస్థితి పెద్దగా కనిపించడం లేదు. ఒక సారథి అంటూ నాగార్జున సాగర్లో బీఆర్ఎస్కు లేకపోవడము తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తల మనోవేదన అయితే గురవుతున్నారు. అక్కడ పటిష్టమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు ఉన్నప్పటికీ పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేకపోవడం, ఇక్కడ భారీగా జానారెడ్డికి మెజార్టీ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రఘువీరారెడ్డికి భారీగా ఓట్లు పోలే అవకాశాలు కూడా ఉన్నాయి. రేపు పోలింగ్ మేనేజ్మెంట్ ఇది కూడా దీనిపైన ప్రభావం చూపే అవకాశము స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన సోదరుడైనటువంటి జయవీరారెడ్డి అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా చేస్తూ ఉన్నారు. ఆయన కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అన్నకు భారీ మెజార్టీ రావాలని పార్టీలకు అతీతంగా కూడా సపోర్ట్ కూడా దొరుకుతున్నటువంటి పరిస్థితి నాగార్జున సాగర్లో ఉంటే, ఇక మిర్యాలగూడము భిన్నమైనటువంటి వాతావరణము, భిన్నమైనటువంటి రాజకీయాలు ఉంటాయి. వ్యాపార కేంద్రమైనటువంటి మిర్యాలగూడెంలో పూర్తి పట్టు వారికి ఉన్నది. జానారెడ్డికి నాగార్జున సాగర్తో పాటు ఇక్కడ కూడా వారికి మంచి అనుచర జ్ఞానం ఉండడం. నాగార్జున సాగర్ సొంత ఇల్లు అయితే, పుట్టిల్లు అయితే ఇది మెట్టినిల్లు రఘువీరారెడ్డికి, అభ్యర్థి అయినటువంటి రఘువీరారెడ్డికి. ఆయన మామ అయినటువంటి కేశవరెడ్డి కూడా ఇక్కడ మంచి ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉన్నాయి. బంధుత్వం కూడా ఎక్కువగా ఉండడం, ఇక్కడ ఆ ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 50,000 వరకు మెజార్టీ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎక్కువ మెజార్టీని తెచ్చుకోవాలనే కృతనిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందినటువంటి వారే ఎక్కువగా ఇక్కడ కూడా నివాసం పట్టణంలో ఉండడం, వీటి అన్ని ప్రభావాల రీత్యా మిర్యాలగూడెంలో కూడా రఘువీరారెడ్డి యొక్క ప్రభావము ఎక్కువగా కనిపిస్తుందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది. పార్టీలకు అతీతంగా ఇక్కడ కూడా రఘువీరారెడ్డికి సపోర్టు భారీగా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకు ఇక్కడ కూడా మెజార్టీ కాంగ్రెస్ వైపే ఎక్కువగా ఉన్నట్టు సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మా సర్వే రిపోర్ట్లో కూడా అదే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రూరల్ ఇటు పట్టణాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరారెడ్డికే ఉండడం, ఇక్కడ బీఆర్ఎస్ నాయకత్వం బలంగా ఉన్నప్పటికీ పార్టీలకు అతీతంగా ఇక్కడ
స్వగ్రామానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆయనకున్నటువంటి వ్యక్తిగత సంబంధాలు కూడా భారీగా రఘువీరారెడ్డికి సపోర్ట్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మిర్యాలగూడలో రాజకీయ పరిస్థితులు కూడా ఇటు వ్యాపార కేంద్రాలు అదే వాణిజ్యాలకు సంబంధించినటువంటి వారు కూడా రఘువీరారెడ్డికి సపోర్ట్ చేసే అవకాశాలు మొండిగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మాస్ ముస్లిమ్స్ కూడా భారీగా మెజార్టీగా కాంగ్రెస్ వైపే ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భారీగా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి రఘువీరారెడ్డికి. కోదాడ, హుజూర్ నగర్ 2 నియోజకవర్గాల్లో మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క ప్రభావమే ఎక్కువ ఉంటుంది. రఘువీరారెడ్డి కంటే అక్కడ ప్రభావితం చేయగలిగినటువంటి శక్తియుక్తులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉండడం, ఆయన కూడా శక్తియుక్తులు కూడగట్టుకొని అక్కడ బీజేపీ అభ్యర్థి అయినటువంటి షానంపూడి సైదిరెడ్డికి షాక్ ఇవ్వడానికి తీవ్రమైనటువంటి కృషిని అయితే చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దానికి రఘువీరారెడ్డికి భారీగా మెజార్టీ ఇక్కడ కంటే కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది. ఈ 2 రోజులలో పోల్ మేనేజ్మెంట్ పై కూడా మెజార్టీ అనేది ఆధారపడి ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. పెద్దగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా లేవు. బీఆర్ఎస్ పార్టీకి అక్కడ బలమైనటువంటి నాయకుడు కూడా లేకపోవడం హుజూర్ నగర్లో తీవ్రంగా కలిసివేస్తూ ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి భారీగా మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రధానంగా ఇప్పుడు సూర్యాపేటనే కేంద్రంగా కనిపిస్తూ ఉంది. సూర్యాపేటలో బీఆర్ఎస్కి ఇక్కడ బలమైనటువంటి పునాదులు ఉన్నాయి. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ యొక్క ఆశలన్నీ కూడా సూర్యాపేట మీదనే ఎక్కువ ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి హోరాహోరీగా పోటీనిచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మిగిలినటువంటి 6 నియోజకవర్గాల్లో ఒకవైపు ఉంటే సూర్యాపేటలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ధీటైనటువంటి సమాధానాన్ని బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే అవకాశం ఉంది. ధీటుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో 4000 మెజార్టీ వచ్చినప్పటికీ బీఆర్ఎస్ ఇంకా పుంజుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతులకు సంబంధించినటువంటి సమస్యల్లో కేసీఆర్ అక్కడికి రావడం, జగదీశ్వర్ రెడ్డి బలమైనటువంటి నాయకుడు బీఆర్ఎస్ వైపు ఉండడం, ఇక అక్కడ ఉన్నటువంటి గ్రూపులు కాంగ్రెస్ గ్రూపులు కూడా కొంత గందరగోళానికి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో అయినప్పటికీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ప్రభావం చూపే అవకాశాలు లేనందున బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీనిచ్చి అక్కడ కూడా స్వల్ప మెజార్టీనైనా పొందాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పోతున్నది. కానీ అది రానున్నటువంటి రోజులు ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ గట్టి స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది సూర్యాపేటలో. ఇక నల్గొండ నియోజకవర్గానికి వస్తే నల్గొండ నియోజకవర్గం ఎంతో కీలకమైనటువంటి నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. జిల్లా కేంద్రమైనటువంటి నల్గొండలో ఇక అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు కీలకంగా ఉంది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడైనటువంటి కంచర్ల కృష్ణారెడ్డి బరిలో ఉండడం, ఇప్పుడు అక్కడ ప్రభావాన్ని చూపాల్సినటువంటి పరిస్థితి ఉన్నందున బీఆర్ఎస్కి అది కీలకంగా భావించడం జరిగింది. కానీ అక్కడ కీలకమైనటువంటి నేత మాస్ లీడర్గా పేరొందినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రమైనటువంటి కసరత్తును మొదలుపెట్టారు. కృష్ణారెడ్డికి వ్యతిరేకంగా కంచర్ల భూపాల్ రెడ్డి అనేకమైనటువంటి వ్యాఖ్యలు సీరియస్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తీసుకుంటున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి ఓటు బ్యాంకు పడే అవకాశం ఉంది. గతంలో కంటే కూడా ఎక్కువ అసెంబ్లీ కంటే కూడా మెజార్టీ వస్తాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పటిష్టత కోల్పోవడం, వీరి నాయకత్వం పైన బీఆర్ఎస్లోనూ లుకలుకలు ఉండడం, ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులంతా కాంగ్రెస్లో చేరినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ కూడా షాక్కు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశం. ఇక దేవరకొండ నియోజకవర్గం ఇది ట్రైబల్ ఎస్టీ రిజర్వ్డ్ అయినటువంటి ఈ నియోజకవర్గంలో బాలునాయక్ జానారెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన అనుచరుడుగా ఉంటున్నటువంటి బాలునాయక్ జానారెడ్డి తనయుడైనటువంటి రఘువీరారెడ్డి గెలుపు కోసం విశేషమైనటువంటి కృషిని చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కీలకమైనటువంటి బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని అక్కడ కూడా భారీ మెజార్టీని ఇవ్వాలని యోచన చేస్తూ ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైతులు అదేవిధంగా గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో గిరిజనులంతా కూడా గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఎక్కువగా నిలిచినటువంటి నేపథ్యం ఇప్పుడు కూడా భారీ మెజార్టీని ఆశిస్తూ ముందుకు కదులుతూ ఉంది. అక్కడ కూడా ఆశాజనకంగానే కాంగ్రెస్ మెరుగ్గా కనిపిస్తున్నటువంటి అంశం మనము స్పష్టంగా చూడవచ్చు.
మొత్తానికి చూసినట్లయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో 2 లక్షల పైచిలకు మెజార్టీని కాంగ్రెస్ పార్టీ పొందితే ఈసారి కాంగ్రెస్ పార్టీ 3 లక్షల పైచిలకు వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. మెజార్టీ దేశంలోనే ఎక్కడ రాని మెజార్టీ ఇక్కడ వస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నప్పటికీ అంతా పూర్తి స్థాయిలో వచ్చే అవకాశాలు లేవనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. పోల్ మేనేజ్మెంట్ ఒకటి, అదేవిధంగా గత అసెంబ్లీలో చేసినంత పోల్ మేనేజ్మెంట్ చేసే పరిస్థితులు ఇప్పుడు లేకపోవడము, ఇప్పుడు అదిగాక పోలింగ్ కూడా ఎక్కువగా పోల్ అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ఎక్కువగా అయినటువంటి నేపథ్యం, అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటింగ్కు ఎదురొచ్చి ఓటేసినటువంటి పరిస్థితులు ఉండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు, పోలింగ్ శాతం కూడా తగ్గిపోతుండడం కాబట్టి కాంగ్రెస్ మెజార్టీ తగ్గవచ్చు అనేది కాంగ్రెస్ నాయకులు కూడా చర్చించుకున్న అంశాన్ని మనం ఈ సందర్భంగా చెప్పొచ్చు. ప్రజల్లో కూడా అదే ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇక రఘువీరారెడ్డి కంటే కూడా జానారెడ్డి తనయుడుగానే ఎక్కువగా గుర్తింపు ఉన్నది. అది ఆయనకు ఒక ప్లస్ పాయింట్గా కనిపిస్తూ ఉంది. రఘువీరారెడ్డికి జానారెడ్డి తనయుడు కావడము ఒక ప్లస్, అది ఒక రకంగా మైనస్ అయినప్పటికీ రాజకీయాల్లో వర్గ విభేదాలు అంటూ లేకుండా ఉండడం ఇప్పుడు ఆయనకు మెజార్టీని పెంచడానికి అందరూ కూడా ఐక్యతగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులలో ఆయనకు భారీ మెజార్టీ కూడా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరో అభ్యర్థి అయినటువంటి కంచర్ల కృష్ణారెడ్డిని పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూసినట్లయితే, వాస్తవానికి కంచర్ల కృష్ణారెడ్డి పార్లమెంటు బరిలో నిలబడే అంత స్థాయి కలిగినటువంటి నాయకుడు కాడు అనేది క్యాడర్లోకి ముందే వెళ్ళిపోవడం అది పెద్ద మైనస్గా కనిపిస్తూ ఉంది. ఎంతోమంది ఇక్కడ పోటీ చేయడానికి సంసిద్ధమైనటువంటి వారికి కాదంటూ ఈయనకి పెద్దగా గుర్తింపు కానీ, ప్రజలతో సంబంధాలు కానీ, కార్యకర్తలతో సంబంధాలు కానీ లేనటువంటి వ్యక్తిగా ఆయనకు ముందే ప్రచారం కావడం ఆయనకు పెద్ద మైనస్ కావడం ఒకవైపు అయితే, ఆయన సోదరుడైనటువంటి కంచర్ల భూపాల్ రెడ్డి యొక్క ప్రవర్తన, ఆయన యొక్క దుశ్చర్యలు ఈయనకు పెద్ద మైనస్గా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయన సొంత నియోజకవర్గంగా భావిస్తున్నారు. కంచర్ల భూపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి నల్గొండ నియోజకవర్గంలో కీలకమైనటువంటి నేతలు ఆయనకు సహకరించే పరిస్థితి లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆయన ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనేక మంది సర్పంచులను ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితులు, ఆయన దురుసుతనము, ఆయన ప్రవర్తన, ఆయన హింసించినటువంటి ఎంతోమందిని హింసకు గురి చేసినటువంటి వ్యక్తిగా ఆయనకు ముద్ర పడడం, వీటన్ని పరిణామాలు కృష్ణారెడ్డిపై స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. నల్గొండలోనే బీఆర్ఎస్కు తీవ్రంగా నష్టాన్ని చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయనకు ఎట్టి పరిస్థితుల్లోనూ నల్గొండలో మాత్రము ఆయనకు మైనస్గా ఉండడం కృష్ణారెడ్డికి, బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి కలత చెందే అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానిక నాయకుడు, స్థానికంగా ఉండేటువంటి వారికి మరో పెద్ద పదవి అవకాశం వస్తే సహజంగా స్థానికత అనేది వస్తుంది. కానీ వీరి మీద అంతకంటే వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి, వారు స్థానికులు కాకపోయినప్పటికీ. ఆయనది చిట్యాల మండలం భువనగిరి పార్లమెంటు పరిధిలోకి వస్తున్నటువంటి పరిధి ఆయనది. అయితే నల్గొండలో ఆయన తమ్ముడు అయినటువంటి కంచర్ల భూపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండడం వల్ల సొంత నియోజకవర్గంగా భావిస్తూ ఉంటారు వాళ్ళు. కానీ అక్కడ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కారణం ఆయన సోదరుడైనటువంటి కంచర్ల భూపాల్ రెడ్డి అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆయనపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత అక్కడ ఉండడం, గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో ఓటమికి గురి కావడం, ఆ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసినటువంటి వారు కూడా ఇప్పుడు దూరంగా ఉన్నటువంటి నేపథ్యం కలిసివేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీకి. ప్రధానంగా నల్గొండలో. ఇక మిర్యాలగూడ నియోజకవర్గానికి వస్తే, మిర్యాలగూడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉంది. అన్ని నియోజకవర్గాల్లో, సూర్యాపేటది ఇందాకనే చెప్పుకున్నాం, సూర్యాపేటలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్రమైనటువంటి కృషి పట్టుదలతో ముందుకు వెళుతున్నారు. అది ఒకే చోట తప్ప మిగిలినటువంటి అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. మిర్యాలగూడలో మాత్రం భాస్కర్ రావు విశేషమైనటువంటి కృషి చేస్తున్నప్పటికీ ఇక్కడ స్థానిక అభ్యర్థి అయినటువంటి రఘువీరారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కావడం ఇక్కడ ప్రజలు స్వచ్ఛందంగా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. స్వచ్ఛందంగా కూడా ఆయనకు సపోర్ట్ చేసే అవకాశాలు ఉండడం, ఇక్కడ పార్టీ మాత్రం పటిష్టంగా ఉంది, నాయకత్వం కూడా పటిష్టంగా ఉంది. ఆయన జిల్లాలో ఎక్కడ లేని విధంగా కూడా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి స్పష్టమైనటువంటి కార్యాచరణతో ముందుకు పోతూ బీఆర్ఎస్ పార్టీలోనే ఎక్కడ ఇప్పటివరకు చేరలేదు. బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి దాఖలు లేవు. కానీ మిర్యాలగూడ పట్టణంలో మాత్రం కొందరు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పోగానే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని బీఆర్ఎస్లోకి చేర్చుకోవడంలో కూడా భాస్కర్ రావు కృతనిశ్చితుడై వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంటింటి ప్రచారాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు.
అయినప్పటికీ అంతగా ఆశించే స్థాయిలో రాకపోవచ్చు. దానికి ప్రధాన కారణం రఘువీరారెడ్డి స్థానిక నాయకుడిగా ముద్రపడడం, ఇక్కడ ఉన్నటువంటి వారికి వ్యాపార వాణిజ్య సంబంధాలతో బలంగా ఉన్నటువంటి జానారెడ్డి కుటుంబం కావడం వల్ల అంతా ఆశించే బీఆర్ఎస్కు ఇక్కడ భారీగా వచ్చే అవకాశాలు లేవనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇక ఇందాక చెప్పుకున్నట్టే నాగార్జున సాగర్ అయితే పూర్తిగా జానారెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి అంశం. ఇక బీఆర్ఎస్కు నాయకత్వ లోపం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సారథి అనేవారు అక్కడ లేకపోవడం, పెద్దగా ప్రచారాన్ని కూడా కొనసాగించలేదు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో స్వచ్ఛందంగా కూడా అనేక మంది బీఆర్ఎస్ నేతలు గత అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసినటువంటి వారంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పక్షాన చేరడం, అక్కడ కూడా భారీగా మెజార్టీ తగ్గే అవకాశం, అక్కడ కూడా ఆశించే అవకాశం లేదు. బీఆర్ఎస్కు అంతా ఓటింగ్ వచ్చే అవకాశం అయితే అక్కడ పోటీనిచ్చే పరిస్థితి అయితే లేదు అనే అభిప్రాయము స్పష్టంగా వినిపిస్తుంది. దేవరకొండ నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అట్లనే ఉంది. జిల్లా అధ్యక్షుడు అయినటువంటి మాజీ ఎమ్మెల్యే తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నప్పటికీ అక్కడ బలమైనటువంటి అభ్యర్థిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండడం వాటన్నిటి మీద మైనస్గా కనిపిస్తుంది. అక్కడ కూడా మెజార్టీ అయితే వచ్చే అవకాశాలు లేదు. అక్కడ కూడా కాంగ్రెస్కు ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది కృష్ణారెడ్డి పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. సొంత నియోజకవర్గాల సొంత తమ్ముడి వల్లనే తీవ్రమైనటువంటి వ్యతిరేకతను అయితే కూడగట్టుకున్నారు. ఎక్కడ కూడా అంత ప్రభావం చూపే అవకాశాలు లేవు. ఇక హుజూర్నగర్ ఇటు కోదాడలో కొంత ఆశాజనకంగా లీడర్షిప్ ఉన్నప్పటికీ ప్రజలు మాత్రము ఓటర్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపే పరిస్థితి కనిపించడం లేదు. సమర్థవంతమైనటువంటి నాయకత్వం లేదు. ఇక హుజూర్నగర్ విషయానికి వస్తే హుజూర్నగర్లో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి శానంపూడి సైదిరెడ్డి బీజేపీ అభ్యర్థిగా కావడం, అక్కడ నాయకుడు అనే వాళ్ళు లేరు. రోడ్డు షోను కూడా నిర్వహించే అవకాశం లేక అక్కడ రోడ్డు షోను కూడా రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడిందంటే అక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు స్పష్టంగా అద్దం పట్టినట్టు కనిపిస్తూ ఉంది. అక్కడ కూడా మైనస్గా తీవ్రమైనటువంటి మైనస్గా కనిపిస్తూ ఉంది. ఇంకా అనేక గ్రామాలకు కూడా ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలు ఇప్పటివరకు కూడా చేరలేదని తెలుస్తుంది. బూత్ కమిటీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈయన చేతులు ఎత్తేసాడనే ప్రచారం ఇప్పటికే జరుగుతున్నటువంటి నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా సూర్యాపేట మినహా ఎక్కడ కూడా గట్టి పోటీనిచ్చే అవకాశాలు లేవు అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుందనే అభిప్రాయాన్ని కూడా మనము తెలియజేయచ్చు ఈ సందర్భంగా. ఇక బీజేపీ ఇక ప్రధానంగా వీటన్నిటికంటే ప్రధానంగా బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి కృష్ణారెడ్డి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ప్రచారాలకు సంబంధించినటువంటి సమయాల్లో చేతులెత్తేశారు. ఆయన ఆర్థికపరమైనటువంటి సపోర్టు చేయడం లేదు అనేది క్యాడర్లోకి నాయకుల్లోకి వెళ్ళిపోవడం కూడా అది పెద్ద మైనస్గా కనిపిస్తూ ఉంది. కృష్ణారెడ్డి కాడెత్తేశాడు అనే ప్రచారం కూడా బాగా జరగడం, గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొందరు ఎమ్మెల్యేలు అదే పనిని చివరి నిమిషంలో చేయడం, ఇప్పుడు ఈయన కూడా అదే బాటన పట్టినటువంటి నేపథ్యం కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత, అంత ఆశాజనకంగా పోటీని ఇచ్చే అవకాశాలు లేవు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక బీజేపీ అభ్యర్థి అయినటువంటి శానంపూడి సైదిరెడ్డిపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత అన్ని నియోజకవర్గాల్లో కంటే ఆయన సొంత నియోజకవర్గంలోనే హుజూర్నగర్ నియోజకవర్గంలో ఆయన పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఆయన బీఆర్ఎస్ని వీడి బీజేపీలో చేరి అభ్యర్థిగా నిలబడ్డప్పటికీ బీఆర్ఎస్ నుంచి ఆయన వెంట వచ్చినటువంటి వారు వేళ్ల మీద లెక్క పెట్టుకునే పరిస్థితి. అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నేతలంతా కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి పెద్దగా ప్రచారం కూడా చేయనటువంటి ఆ పరిస్థితి, ఆయన అభ్యర్థిత్వాన్ని వద్దంటూ చెప్పడం జరిగింది. అప్పటి అనేక మందిపై చిత్రహింసలకు గురి చేసినటువంటి ఆయన బీఆర్ఎస్ నుంచి స్థానిక నాయకులు అయినటువంటి వారిని కేసులలో ఇరికించి తీవ్రమైనటువంటి మనోవేదనకు గురి చేయడం, రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీద కేసులు పెట్టడం, ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా చూసినటువంటి తరుణంలో సైదిరెడ్డిపై సొంత పార్టీపైనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉండడం, సొంత నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం పెద్దగా కనిపించడం లేదు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇక సూర్యాపేటలో మాత్రమే బీజేపీకి పట్టుంది. గత అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ను బట్టి చూస్తే అక్కడైతే ఆయన పైన పెద్దగా ఆసక్తి అయితే లేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సంకినేని వెంకటేశ్వరరావు కూడా అంతా పని కట్టుకొని ఈయన కోసం ప్రచారం చేసి ఈయన గెలుపు కోసం కృషి చేసే పరిస్థితి ఆయన క్యాడర్ అయితే చేయడం లేదు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుండడం, సూర్యాపేటలో కూడా అదే పరిస్థితి శానంపూడి సైదిరెడ్డికి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆయనకి ఏ నియోజకవర్గంలో కూడా కొత్తగా నల్గొండలో మాత్రం పిల్లి రామరాజును పార్టీలో చేర్చుకున్నటువంటి నేపథ్యంలో ఆయన విశేషమైనటువంటి కృషి సైదిరెడ్డి కోసం చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల కంటే మెరుగైనటువంటి ఆయనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో 27,000 పైచిలకు ఓట్లు పిల్లి రామరాజుకు వస్తే అవి ఇప్పుడు బీజేపీకి కలిసి వచ్చే ఓటింగ్ పెరిగే అవకాశాలు అక్కడ మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఏ నియోజకవర్గంలో కూడా ఆయన ప్రభావితవంతమైనటువంటి
ప్రభావాన్ని చూపే అవకాశాలు లేవు. మోడీ ప్రభావం కూడా ఉంటుందని మొదట్లో ప్రచారం జరిగినప్పటికీ రాను రాను అది తగ్గుముఖం పట్టి ఎక్కడ కూడా అంత ప్రభావాన్ని చూపే అవకాశాలు లేవు. కొంత ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలే ఉండడం, ఇక ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా తెరపైకి కాంగ్రెస్ పార్టీ తేవడము, ఇవన్నీ కూడా ప్రభావాన్ని చూపి ఆయనకు మైనస్ పాయింట్గానే కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీకి కొంత వేయాలనుకున్నటువంటి వారు కూడా ఈయన వ్యక్తిత్వం, ఈయన కేవలం ఆస్తులను కూడగొట్టుకోవడానికే బీజేపీలో చేరారు అనే ప్రచారము విస్తృతంగా దాహనంలా ప్రచారం కావడం కూడా ఈయనకు మైనస్గా ఉంది అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తూ ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ మరో కీలకమైనటువంటి ఒక భావజాలంతో వచ్చినటువంటి బీఎస్పీ పార్టీ నుండి విరిగినేని అంజయ్య కూడా బరిలో ఉన్నారు. ఆయన కూడా ఎవరు ఊహించని విధంగా గతంలో పెద్దగా ప్రభావాన్ని చూపలేదు ఈ పార్లమెంటులో. ఇప్పుడు విరిగినేని అంజయ్య ప్రచారం విస్తృతంగా కొనసాగించాడు. అన్ని నియోజకవర్గాల్లో కూడా కలే తిరిగినటువంటి నేపథ్యం. అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి, గెలుపు ఓటముల్ని కాకుండా తమ ఓటు బ్యాంకును పదిలం పరచుకోవడానికి ఆయన విశేషమైనటువంటి కృషిని, వినూత్నమైనటువంటి ప్రచారాన్ని ఈ రెండు పార్టీలు కూడా, ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కంటే కూడా ఎక్కువగా ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించారు. ఆయన ప్రజల్లోకి చొచ్చుకొని పోయారు. దాదాపు 40 సంవత్సరాలుగా ఆయన రాజకీయ అనుభవం కలిగినటువంటి విరిగినేని అంజయ్య సంచలన నాయకుడిగా ఆయన ముందుకు వస్తూ ప్రచార శైలిలో అందరికంటే ముందున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్కు ధీటుగా ఆయన ప్రచారాన్ని అనేది కొనసాగినటువంటి పరిస్థితి. బీఎస్పీ శ్రేణులు కూడా ఆయనకు అండదండగా ఉండడం, ఆయన సామాజిక వర్గం అయినటువంటి చౌదరి సామాజిక వర్గం కూడా ఓటింగ్లో ప్రభావం చూపి ఆయనకు ఓట్లు వేసే అవకాశాలు కూడా ఉన్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వారు కూడా బీఎస్పీకి ఈసారి ఓటు వేయాలి అనే అభిప్రాయం కూడా వ్యక్తం కావడం, బీజేపీ బీఆర్ఎస్ కంటే బీఎస్పీకి వేయడం మిన్న అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవడం, వారికంటే ఎక్కువగా ఈయన సుపరిచితుడై ఉండడం, ప్రజల్లో ఎప్పుడూ ప్రజలతో కలిసి ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల్లో అందరికీ తెలిసినటువంటి వ్యక్తి కావడము ఆయనకు ప్లస్ పాయింట్గా కనిపిస్తూ ఉంది. బీఎస్పీకి గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఓట్లు పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంది. ఇక మరో అభ్యర్థి అయినటువంటి డిఎస్పీ అభ్యర్థిగా ఉన్నారు తలారి రాంబాబు. గతంలో అసెంబ్లీలో పోటీ చేశారు, సంచలనం సృష్టించారు సాగర్లో. ఇప్పుడు కూడా తమ ఓటును తామే వేసుకోవాలనే ఒక భావజాలంతో దళిత శక్తి సమాజ్ పార్టీ నుండి ఆయన పోటీ చేస్తున్నటువంటి పరిస్థితులలో ఆయనకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారి ఓట్లపై వారు బాగా ఆశలు పెట్టుకున్నారు. వారికి కూడా ఆ ఓట్లు పడే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో పూర్తిగా మనకు అర్థమైంది నల్గొండ పార్లమెంటులో కాంగ్రెస్ యొక్క విజయము స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. దాదాపుగా ఈ పోల్ మేనేజ్మెంట్, ఈ 2 రోజులలో జరిగేటువంటి పోల్ మేనేజ్మెంట్ పైనే మెజార్టీ అనేది ఆధారపడి ఉంటుందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది. ఇది పూర్తిగా మనము ఈ నల్గొండ పార్లమెంటులో చోటు చేసుకున్నటువంటి పరిస్థితులను మనము అంచనా వేయొచ్చు. అదేవిధంగా సర్వే నిర్వహించినటువంటి బెల్ టీవీ బృందాన్ని కూడా ఈ విషయాలు అన్నీ కూడా సంక్షిప్తంగా అర్థమైనటువంటి పరిస్థితులు, ప్రజలు తెలిపినటువంటి అభిప్రాయాల మేరకు ఈ సర్వే రిపోర్ట్ కూడా మేము ముందుంచుతున్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా గెలిచేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భారీ మెజార్టీతోటే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనే అభిప్రాయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.